బిర్యానీ ఇంత రేట్ ఉందని చెప్పి తెలుసుంటే అసలు తినను అక్కడ. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే విజయవాడ అయితే వెళ్ళాము, మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇంకా మేమైతే ఇక్కడ బిర్యానీ అయితే తిన్నాం అని చెప్పాం కదా. యాక్చువల్ గా ఏంటంటే మన ఫాలోవర్ ఒక అన్న అయితే చాలా రోజుల నుంచి ముబారక్ బిర్యానీ ట్రై చెప్పు అని చెప్పాడు. ఇంకా మన ఫాలోవర్ ఎలాగో చెప్పాడని చెప్పి ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే 2 బిర్యానీ అయితే ఆర్డర్ చేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. సో చూడొచ్చు మీరు లోపల అంబియన్స్ ఎలా ఉన్నాయో, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా అలా మనం ఆర్డర్ చేసిన ఒక 2 నిమిషాలకి అయితే బిర్యానీ అయితే తెచ్చేసారు అన్న వాళ్ళు. ఇంకా బిర్యానీలకి అయితే ఒక పెద్ద ఫ్రై పీస్ అయితే ఒకటి ఇచ్చారు. సో దాంతో పాటు ఇంకొక లెగ్ పీస్ అయితే కూడా ఇచ్చారు. సో చూడొచ్చు మీరు లెగ్ పీస్ ఎలా ఉందని చెప్పి, దాంట్లో ఉన్న కండ మొత్తం లోపలే పోయింది. ఇంకా అలా బిర్యానీలో ఉన్న గ్రేవీని కొంచెం కలుపుకొని అందులో కొంచెం ముక్క కూడా పెట్టుకొని తింటా ఉంటే టేస్ట్ మాత్రం కతక్కనుంది. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే అడిగాను బిర్యానీ ఎలా ఉందని చెప్పి, వాళ్ళైతే కొంచెం యావరేజ్ గానే ఉందని చెప్పారు. ఇంకా అలా బిర్యానీ కూడా తినేసి ఇంకా మనం బిల్లు కట్టే సమయం అయితే ఆసన్నమైంది. ఇంకా మా ఫ్రెండ్ అయితే బిల్లు కట్టినట్టుకైతే వెళ్ళాడు. వన్ అయితే అడిగాను బిర్యానీ ఎంత అని చెప్పి 180 అని చెప్పాడు ఒక బిర్యానీ. అసలు వాడు 180 ఏం చెప్పగా నేను షాక్ అయిపోయాను. నేనైతే 100 రూపాయలు ఉంటుంది అనుకున్నాను, కానీ 180 అని చెప్పారు. గైస్ మీరైతే కామెంట్ చేయండి మనకి ఈ బిర్యానీ మేలా కాదా అని. ఇంకా మన ఫాలోవర్ చెప్పినట్టు బిర్యానీ బాగానే ఉంది, కానీ రేటే కొంచెం ఎక్కువ ఉంది. మీరు ఎప్పుడైనా ఇక్కడ బిర్యానీ తింటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్